హాఫ్ కేజీ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు. ఇది హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా వాటర్తో 4 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ. నెక్స్ట్ దీనికి హోల్ గరం మసాలాతో తడి ముద్ద, అల్లం, వెల్లుల్లి, గసాలు, ధనియాలు, చెక్క, లవంగం, కొబ్బరి, వీటన్నిటిని మిక్సీ పట్టుకొచ్చుకో. ఇంత చెక్క లవంగం వేయను, మనకు కావాల్సిన మోతాదులు పదార్థాలు చూపించడానికి ఇక్కడ పెట్టాను. ఇవి మాత్రం ఇవన్నీ వేస్తాను. ఇవి 2 సరిపడినంత వేసి ముద్దగా మిక్సీ పట్టుకొని రావాలి. ముందుగా కుక్కర్ పెట్టుకొని, మాకు తెచ్చింది పెద్ద బాయిలర్ అండి, అది విడిగా ఉడకదు కాబట్టి కంపల్సరీ కుక్కర్ పెట్టుకోవాల్సింది. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ కొంచెం హీట్ అయ్యేదాకా ఉంచుకొని దానిలో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు కాగనివ్వాలి. సరిపడినంత ఆయిల్ వేసి దానిలో ముందుగా మనం చాప్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి. మంట హైలో పెట్టుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. మధ్యలో తిప్పుతూ ఇది చాలా ఈజీ అండి. కాయగూరల కన్నా ఈ చికెన్ వండటం చాలా ఈజీ. ఇందులో మనం నీట్గా కడిగిన చికెన్ అంతా వేసేసుకోవాలి. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. దీనిలో రాళ్ళు ఉప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సరిపోయినంత రాళ్ళు ఉప్పు, అదేనండి గల్లుప్పు కూడా అంటారు, రాక్ సాల్ట్ కూడా అంటారు. కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా ఉప్పు పసుపు పట్టేదాకా బాగా కలుపుకోవాలి. ఇది పెద్ద బాయిలర్ కాబట్టి ఎక్కువసేపు మగ్గన అవసరం లేదు. దీనిలో ఎక్కువ వాటర్ రాదండి. చిన్న బాయిలర్కి వచ్చినంత వాటర్ పెద్ద బాయిలర్కి రాదు. కానీ టేస్టీకి నాటుకోడితో పోటీగా ఉంటుందండి. ఎంతో రుచిగా ఉంటుంది. అందరు ఇష్టపడరు కానీ ఇది చాలా బాగుంటుందండి. ఒక్క 5 నిమిషాలు మగ్గనివ్వాలి. దాంట్లో వాటర్ అంతా వినకాలి. ఈ చికెన్ నాటుకోడి ఉన్నట్టు ముక్క చాలా గట్టిగా ఉంటుందండి. చాలా తినడానికి కూడా నోటికి చాలా రుచిగా ఉంటుంది. దీనిలో మనం ముందుగా అన్నీ వేసుకొని పట్టుకున్న మసాలా, మనకి ఎంత గ్రేవీ కావాలో అంత, మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. మనం తినే దాన్ని బట్టి గ్రేవీకి వేసుకోవాలి. దీనిలో మనకి సరిపడిన కారం, మేమైతే కొంచెం కారం తక్కువేనండి. కాకపోతే నీచుకోండి కదా, కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. వేసి కొంచెం మంట తగ్గించుకొని బాగా మసాలా అంతా ఫ్రై అవ్వాలి. పైకి కిందకి బాగా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ అండి, చాలా టేస్టీ. ఎంతోసేపు పట్టదు, కానీ చాలా రుచిగా ఉంటుంది.
కొంచెం బాగా మసాలా మగ్గాలి. ఒక 5 నిమిషాలు కొంచెం మగ్గితే పచ్చివాసన పోయాక కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4-5 విజిల్స్ రావాలి. 5 నిమిషాలు సిమ్లో మగ్గినాక కొంచెం ముక్క మునిగే వరకు వాటర్. ఇది మామూలు చికెన్ కాదండి, పెద్ద బాయిలర్ కాబట్టి కొంచెం ఉడకాలి. కొంచెం ముక్క గట్టిగానే ఉంటుంది. ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకొని 4-5 విజిల్ వచ్చేదాకా మనం కుక్కర్ మూత పెట్టుకుందాం. చికెన్ మూత తీసుకొని కొత్తిమీరని శుభ్రంగా కడిగి వేసుకొని ఒకసారి మొత్తం పైకి కిందకి ఒకసారి కలుపుకొని కొంచెం మనకు పులుసు అనిపిస్తే ఒక్కసారి స్టవ్ అంటించుకొని కొద్దిగా ఎగనివ్వాలి. ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదు. ఆల్ పర్ఫెక్ట్ అండి, సూపర్ ఉంది. ఇది కొద్దిగా దగ్గరకు రానిచ్చాక స్టవ్ ఆఫ్ చేసి గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.